ఏమంటారో ఇది కా సినిమా చూసారు మీరు, కర్మఫలం అన్నమాట. అది గతంలో చేసిన కర్మలో కొన్ని వెనక్కి తిరిగి వస్తాయి కాబట్టి కొన్ని అది వర్మ గారి మీద మొత్తం కొంచెం సెన్సేషనల్ టాపిక్గా మాట్లాడింది అంతే. కర్మఫలం వర్మ గారి మీదకి వచ్చింది అంతే. దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఆయన తప్పు ఉందా లేదా అనేది జనాలకు తెలియచెప్పాలి. చెప్తే ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ డైరెక్టర్, ఇంటెలిజెంట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ లిస్ట్లో ఆర్జీవి గారు ఉన్నారు. ఆయన స్థాయిని తగ్గించుకోకూడదు అంటే జనాలకు సమాధానం చెప్పాలి. నా తప్పేమీ లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దీంట్లో, నేను ఎవరికి జడవట్లేదు, నేనేమీ దాక్కోలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు అని జనాలకు చెప్పాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్ర మీటింగు కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు ఢిల్లీలో ప్రెస్ మీట్లో అడిగారు అన్నమాట, మీ స్టేట్లో ఇలాగ ఆర్జీవి గారు దాక్కున్నాడంట, పరారీలో ఉన్నాడంట, ఏంటి దీనిపై మీరు స్పందన ఏంటంటే, అది నా శాఖ కాదండి, నాది పంచాయతీ శాఖ, పంచాయతీ గురించి అడగండి, నేను ఏదైనా చెప్తాను అంటే, మీకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి అని గట్టిగా నిలదీశారు. నిలదీసినప్పుడు ఆయన చిరునవ్వుతో ఒకటే మాట చెప్పాడు, నా దాకా వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా, ఖచ్చితంగా దీని గురించి నేను చర్చిస్తాను, అంతకుమించి ఏముంటుంది. ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు ఏది తెలుసుకోవాలి కదా, తెలియకుండా మనం ఎలా డిక్లేర్ చేస్తాం. ఏదైనా సరే తప్పు ఒప్పుల గురించి ఆయనతో మాట్లాడతాను, ఆయన డిసిషన్ బట్టి అది జరుగుతుంది అని ఆయన క్లియర్గా చిన్నగా చాలా సింపుల్గా చెప్పాడు. అదేవిధంగా ఆర్జీవి గారు కూడా ఈ స్టేట్మెంట్ని బట్టి అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఇటువంటిది, ఆయన ఎలా బిహేవ్ చేశాడు అన్నది. మీరు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, ట్విట్టర్లో పోస్టులు పెట్టడం, ఇలాగా వ్యూహం అనే సినిమాలో కొంచెం తగ్గించి చూపించడం, ఇవన్నీ కూడా ఆయనకి ఏమి ఇంత కూడా ఎఫెక్ట్ కలగల. అంటే మీ డైరెక్షన్ పార్ట్సే చూశాడు కానీ ఆయన మీలో నెగిటివిటీని ఆయన ఎప్పుడు చూడలేదు. మీరు 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 స్పందించారేమో నెగిటివ్గా, కానీ ఆయన ఎప్పుడు మీ గురించి పాజిటివ్గానే స్పందించాడు. ఈ విషయాన్ని మీరు గమనిస్తే మంచిదని ఆర్జీవి గారికి నా విన్నపం. అంటే ఆల్రెడీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటారు, ఏదైతే ఉందో ఆల్రెడీ సెన్సార్ బోర్డు ఇచ్చినానికి ఇప్పుడు కేసు పెట్టడం అనేది ఏదో కక్ష సాధింపు తప్పితే అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాం, అది వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఇప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి వెంటనే ఆ పోస్ట్ మీద స్పందించాల్సిన అవసరం లేదు. సంవత్సరం తర్వాత అది తప్పు అనిపిస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వేస్తారు. అలాగే ఇదే టాపిక్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, అప్పట్లో స్పందించలేదు, అప్పుడు తప్పు అనిపించలేదో లేకపోతే బలం లేదో ఏదైనా అనుకోండి మీరు, కానీ ఆ కమ్యూనిటీ గైడ్లైన్ అనేది ఇప్పుడు స్ట్రైక్ అయింది, అలా స్ట్రైక్ అయింది, స్ట్రైక్ వేశారు. ఆ స్ట్రైక్ని తీసుకోవాల్సిన బాధ్యత ఆర్జీవి గారు, అర్థమైందా? ఎప్పుడు పడింది అన్నది కాదు. సోషల్ మీడియాలో ఒకటి నెగిటివ్గా స్ప్రెడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి, ఆ ఛానల్లో ఉన్న యాక్టివిటీని అంతా కంట్రోల్ చేయడానికి అలా పడతాయి. కాబట్టి ఇదే రకంగా ఆర్జీవి గారికి పడిందని అనుకోవచ్చుగా. అది దాన్ని సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. అంటే ఆర్జీవి గారు కూడా ఆల్రెడీ చెప్పుకొచ్చారు, ఆయన కూడా ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నాను. అవునవును, సోషల్ మీడియాలో చెప్పారు, నేను ఎవరికి భయపడను, నేను అందరినీ లాని గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను, నేను నా అడ్వకేట్తో నేను చేయవలసిన పనులన్నీ చేస్తున్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్గా పోస్టులు పెడుతున్నారు, నేను వెళ్ళిపోయాను, పారిపోయాను, పరిగెట్టుకుపోయానని, అవన్నీ నిజాలు కాదని చెప్తున్నాడు. అదే సోషల్ మీడియా నుంచి ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పొచ్చుగా, మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది సోన్ జరిగింది, ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని నేను ఎదుర్కొంటా, నా తప్పు లేనంత వరకు, నా తప్పు ఉంటే నేను క్షమాపణ కోరుకుంటా, ఏదో ఒక స్టేట్మెంట్ అనేది జనాలకు కావాలి. ఇప్పుడు ఆ సెన్సేషనల్ టాపిక్ కాబట్టి అది దాన్ని చాలా సెన్సిటివ్ టాపిక్ అవుతుంది ఇది, కాబట్టి ఇప్పుడే సవరించుకుంటే మంచిది, ముదరకుండా లేతలోనే కట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. నిజంగా ఒక ఆర్జీవి నిజంగా ఒక పిరికి ఆర్జీవి అయిపోయింది. అంటే పైకి మాత్రమే నీతులు చెప్తాడు ఆర్జీవి, ఆ లోపట మొత్తం పిరికితనమే ఉంది ఈయనకి. పైకి మాత్రం నీతులు చెప్తాడు, లోపల మాత్రం ఆర్జీవికి పిరికితనం ఉచ్చబడిపోయింది. ఎందుకు పరారీలోకి వెళ్ళిపోయింది ఈయన? నీకు దమ్ముంటే కోర్టు నోటీసులు పంపినరు కదా, మరి వచ్చి సమాధానం కోర్టులో చెప్పాలి కదా. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అది ఇది అని ఏదేదో మాట్లాడుతావు. అంత దమ్ముంటే నీకు కోర్టులో సమాధానం చెప్పు స్వామి. ఎందుకు ఆర్జీవి రావట్లేడు? జగన్ గారికి ఈయనకి సంబంధం ఏంది? ఆయన వచ్చి ఎందుకు జగన్ గారు మాట్లాడుతుండ్రు, ఆయన గురించి ఆర్జీవి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు వచ్చి చెప్పొచ్చు కదా, సమాధానం చెప్పొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గిట్ట సంబంధం చెప్పొచ్చు కదా, మీరు వచ్చి చెప్పొచ్చు కదా, ఇక్కడ ఏం జరిగిందనే సమాధానం చెప్పాలి కదా. మరి ఆర్జీవి ఎందుకు పారిపోయాడు? ఇంత గట్స్ ఉన్న ఆర్జీవి ఎందుకు పారిపోయాడు?
అంటే ఉచ్చబడిపోయింది ఆయనకు. ముందు కోర్టుకు రాలేకుండా భయపడిపోయి పిరికినానంతో వెళ్ళిపోయిన ఆర్జీవీ నిజంగా దొంగ ఆర్జీవీ అయిపోయింది. నిజంగా ఇంత గడుస్తున్న ఆర్జీవీ, నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇంత గట్టిగా మాట్లాడే ఆర్జీవీ, ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా అనే డైలాగ్స్ ఎట్లాంటి అంటే ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా రాసుకొని ఆర్జీవీ చెప్పే ఆర్జీవీ నిజంగా ఈసారి ఉచ్చబడిపోయింది ఆర్జీవీకి. పైకి నీతులు చెప్తాడు, లోపల మాత్రం పిరికితనమే ఆర్జీవీకి. నిజంగా అసలు ఎందుకు పారిపోయాడు? నీకంత దమ్ముంటే నువ్వు వెళ్ళి కోర్టులో సమాధానం చెప్పు స్వామి. నువ్వు ఎందుకు పరారీలోకి వెళ్ళిపోయినావు? వెళ్ళి సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు చేస్తున్నావు అది ఇది అని? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉంటే నువ్వు రావచ్చు కదా, కోర్టులో సమాధానం ఎందుకు చెప్పట్లేవు ఆర్జీవీ? నువ్వు ఎందుకు రావట్లేవు కోర్టుకి మళ్ళా? అంటే నీకు భయం కలిగింది, ఇప్పుడు ఉచ్చబడిపోయింది, వెళ్ళిపోయిండు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు, పట్టుకున్న తర్వాత నీకు జగన్ గారికి సంబంధం ఏంది అనేది మ్యాటర్ జరగబోతుంది. ఆయన దొరికితే ఆయన దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి లాగుతారని ఆయన రావట్లేడు. ఆయనకు భయం పుట్టింది. ముందు పాతవి ఏవైతే ఉన్నాయో, ఎన్ని పోస్టులు పెట్టిండో, ఎన్ని అవమానించిండో పార్టీ ఓడిపోవడానికి, అవన్నీ లాగుతారని రావట్లేడు. ఉచ్చబడిపోయి ఆర్జీవీకి వెళ్ళిపోయిండు. సో అది